హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ బాలకేంద్ర గురుని. ఇవాళ డే 8 అండి. మార్నింగ్ అయితే మనకి కొంచెం సిటీలో పని ఉండడం వల్ల ఫామ్ దగ్గరకు వచ్చి వీడియో అయితే తీయలేదు. ఇవాళ పని ఉంది, మళ్ళీ సిటీలో పని ఉందని చెప్పేసి అని వచ్చి ఫామ్ విజిట్ చేసుకొని వెళ్ళిపోయింది. ఇది ఈవినింగ్ మాట. ఈవినింగ్ చూసారు మనం వచ్చేటప్పటికి ఫామ్లో పిల్లలు ఎలా పడుకొని ఉంటాయి. వాటిని ఒకసారి ఎలా లేపుకుంటూ వెళ్ళాలి. అలా లేపుకుంటూ వెళ్తున్నప్పుడు అవి లేస్తూ ఉంటాం. లేచి మళ్ళీ మేతల దగ్గరికి వెళ్ళి నీళ్ళు మేతలు అవి తీసుకుంటాయి. ఎక్కువగా కొద్దిగా చల్లగా ఉండడం వలన ఎక్కువగా ఆ చివర్లే ఉంటాయి ఎక్కువ. ఏంటంటే గాలికి వీటికి కొద్దిగా చల్లగా ఉంటుంది కాబట్టి దాని తోడు మన ఫామ్ కూడా బాగా చేయలేకండి. అందుకని ఫామ్ దగ్గర ఇలా పిల్లల్ని లెగ్గొట్టుకుంటూ వెళ్తుంటే అలా వాటరింగ్కి అలా మేతకి వెళ్తుంటాయి. అలా మేతకి వెళ్తున్నప్పుడు ఇలా సైడ్లు కూడా చూసుకుంటూ ఉన్నానండి. నేను సైడ్లు ఎలకలు ఎక్కువగా ఉంటాయి కదా, చేను వారం కదా, ఎలకలు అవి చూసుకుంటూ ఒకసారి ఎలకన్నలు అవి ఒకసారి చూసుకుని మనం అన్ని ఫామ్ చుట్టూరు ఒకసారి ఎగ్గొట్టుకుని కోళ్ళు అన్నట్లని ఒకసారి గమనించుకోవాలండి. డే 8 మన మార్నింగ్ అయితే పరదాలు ఎత్తేస్తామండి, ఈవినింగ్ మళ్ళీ పరదాలు దించేస్తాం. ఎందుకంటే బయట క్లైమేట్ చాలా చల్లగా అయిపోతుంది కాబట్టి. అలా చూడండి ఫామ్ దగ్గర కోడి కూడా ఎలా ఎగ్గొడుతుంది, ఎలా వెళ్తున్నాయో, వాటరింగ్ ఎలా తీసుకుంటున్నాయో చూడండి, ఫీడింగ్ అని ఈ రకంగా తీసుకుంటూ ఉండాలని మనం లెగ్గొట్టినప్పుడు అలానే ఇలా ఒకసారి మొత్తం ఫామ్ అంతా చూసుకొని మళ్ళీ మనం యాచేజ్గా సాయంత్రం అయితే పరదలు దింపేస్తానండి. పరదలు దింపేసుకొని ఒకసారి మొత్తం అన్నీ చూసుకుంటాను. ఏ సైడ్ నుంచి ఎలా వెళ్తున్నాయో పొడిపిల్లలు ఇవన్నీ. పొడిపిల్లలు అయితే ఇంకా ఈ రకంగా హెల్తీగా ఎలా ఉండాలండి. ఇంక మెడిసిన్ వచ్చి మాకు వెనక ఒక బెడ్ సపోర్ట్ ఉంటారండి, ఆయన చెప్తుంటారు. ఆయన చెప్పిన ప్రకారం వాడతాం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్